యూట్యూబ్ కంటెంట్ ఎలా సృష్టించాలి అంటే జనాలకు నచ్చేలా సృష్టించాలి. అంటే లేనిది ఉన్నట్టుగా సృష్టించాలన్నమాట. అర్థమైందా? లేనిది ఉన్నట్టుగా అంటే మంచి మనుషులు ఉన్నట్టు చూపిస్తారు. స్నేహశీలిగా పాత్రలు ఉంటాయి. హీరోయిన్ హీరో కోసం ఏడుస్తున్నట్టు, హీరోయిన్ ప్రేమిస్తున్నట్టు, లేకుండా హీరోయిన్ ప్రేమిస్తున్నట్టు, ఇవన్నీ మనుషుల మనోభావాలు, ప్రేక్షకుల మనోభావాలు, ముఖ్యంగా పురుషుల మనోభావాలు చూసి సినిమా తీస్తారు. ఆ విధంగా తయారు చేస్తారంట పాత్రల్ని. ఓకే, అంటే జనం అభిరుచిని చూసి దానికి తగ్గట్టుగా పాత్రలు తయారు చేస్తారు. అంటే ఎదుటివారి బలహీనతను చూసి మనం దెబ్బ కొడతారు చూసినావా? ఆ విధంగానే ఎదుటివారి బలాన్ని చూసి ఏం చూస్తాం, మనకి నమస్తే పెడతాం కదా. ఆ విధంగా ఆ వ్యవహారం ఉంటుంది. పాత్రలు అనేవి ప్రేక్షకులకు తగ్గట్టు వాళ్ళకు నచ్చేలాగా క్రియేట్ చేస్తారు. అవి ఎక్కడ ఉండవు, కానీ ప్రేక్షకులకు నచ్చేలాగా క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఫోటో తీస్తే ఏం చేస్తాం, అతను ఉంటేనే ఫోటో పడతాడు కదా, లేనిది ఫోటో పడడు. అలాగే ఒక బొమ్మ గీస్తే ఎవరినో చూసి గీస్తాం, కానీ ఎవరు లేనిది గీస్తామా? గీయం. అంతెందుకు, ఒక కొత్త జీవిని సృష్టిస్తామా మనం? ఎక్కడ సృష్టించాం కదా. ఇప్పుడు భూమి మీద దేవుడు సృష్టించిన జీవులే ఉంటాయి, కానీ కొత్తగా మనం సృష్టిస్తామా? సృష్టించలేం కదా. కానీ అలా సృష్టించగలిగితే ఎట్లుంటుంది మనిషి? అట్లాంటి కొత్త భావాలు, కొత్త వ్యవహారాలు, కొత్త ఆలోచనలు, కొత్త సంతోషాలు, ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నవి నటనలు, భ్రమలు, అభూత కల్పనలు, అవాస్తవాలు. అవి ఎక్కడా ఉండవు అన్నమాట. కానీ మనకు అట్లా ప్రేక్షకులకు నచ్చేలాగా, ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తికి నచ్చేలాగా నటిస్తాం కదా. లేని వినయం ప్రదర్శిస్తాం, లేని మర్యాదలు, లేని నటనలు, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. నటన నచ్చేలాగా, పై ఆఫీసర్కు నచ్చేలాగా ఇలా నటిస్తాం కదా. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయికి నచ్చేలాగా నటిస్తారు కదా. అలా నచ్చేలాగా, ఆడియన్స్కి నచ్చేలాగా పాత్రలు క్రియేట్ చేయాలి. ఇప్పుడు టీవీ సీరియల్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకు నచ్చేలాగా చేస్తారు. అంటే మగవాళ్ళని కొడతారు కృష్ణ, ఆడవాళ్ళే మగవాళ్ళని కొడుతూ ఉంటారు. పురుషాధిపత్యం అనేది ఎక్కడ ఉండదు, ఎందుకంటే ఆడవాళ్ళకి నచ్చదు కాబట్టి. స్త్రీకి సపోర్ట్ చేయాలంటే పురుషాధిపత్యం ఉండదు, పురుషులను కొడుతూ ఉంటారు. స్త్రీకి సపోర్ట్ ఇస్తారు అంటే స్త్రీకి ఆధిపత్యం ఉంటుంది, స్త్రీకి సపోర్ట్ ఉంటుంది. అంతా ఆడవాళ్ళ వెర్షన్. ఎక్కడ మగవాళ్ళను అణచివేయడం ఉంటుంది, మగవాళ్ళ భావాలు, ఆలోచనలన్నీ అణచివేస్తూ స్త్రీ భావాలకు సపోర్ట్ ఇచ్చేలాగా పాత్రలు తయారు చేస్తారనమాట. అట్లా అన్నమాట. కాబట్టి అంటే మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు లేడీస్ బట్టల షాప్ ఉన్నది, అక్కడ కేవలం ఆడవాళ్ళ బట్టలు అమ్ముతారు, కానీ బ్యాంగిల్స్ కావచ్చు, బ్లౌజ్ కావచ్చు, శారీస్ కావచ్చు, ప్రతిదీ లేడీస్ మెటీరియల్ ఉంటుంది. కానీ అందరికన్నా మగవాని షర్ట్ ఉంటుందా? మగవాళ్ళ బూట్లు ఉంటాయా? ఉండవు కదా. అట్లా అనమాట. అలాగే మెన్స్ షోరూంలో ఏముంటాయి, మగవాళ్ళకు నచ్చేలాగా ఐటమ్స్ పెడతారు. మగవాళ్ళు ఏం కోరుకుంటారు? జీన్స్, టీ షర్ట్, ఏదో మగవాళ్ళు ఉంటాయి. అంతేగాని ఆడవాళ్ళ బ్లౌజులు ఉంటాయా? ఉండవు. ఇలా ఆడియన్స్ మనోభావాలు అనేవి చూసి కథ క్రియేట్ చేస్తారు, విషయాన్ని, పాత్రను క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేయండి మీరు. అలా చేస్తే జనం నచ్చుతారనమాట. ఉదాహరణకి మంత్రాలు, చేతబడులు ఇవన్నీ ఉన్నాయా? ఎక్కడ ఎన్ని ఉన్నాయా? అవన్నీ కేవలం అభూత కల్పనలు మాత్రమే. ఇవి కల్పించుకునేవి, సృష్టించినవి, క్రియేట్ చేశారు, ఎక్కడ లేవు. అంటే ప్రజల బలహీనతను బట్టి, ప్రజల నమ్మకాలను బట్టి సృష్టించబడ్డాయో లేకుంటే సృష్టించారో తెలియదు. ఇలా క్రియేట్ అయినాయి, నిజంగా లేవు. చూసారా? అలాగే దయ్యాలు అంటారు. దయ్యాలు ఉన్నాయా? మన బలహీనత దయ్యం అంటే మనకు భయం కదా. ఒంటరిగా ఉన్నప్పుడు, చీకట్లు ఉన్నప్పుడు మనిషి భయపడతాడు. ఆ భయపడ్డప్పుడు ఏం చేస్తాడు? ఏదో వచ్చి నన్ను మింగుతుంది, ఏదో నా మెడలు వస్తుంది, ఎంటకలు పట్టుకొని ఏదో ఆకారం వస్తుంది, తెల్లగా మంటలు పెట్టుకుంటూ వస్తుంది దయ్యం అని బట్టిగా మనం భయపడితే, ఆ భయాన్ని బట్టి వాళ్ళు అట్లా క్రియేట్ చేసినట్టు దయ్యాలు వస్తాయని ఇలా చేశారు. దేవుడైనా అంతే, భయము, మనిషికి రక్షణ కావాలి ఇక్కడ. కాబట్టి ఏం చేస్తాం, దేవుడు అని మనకు దేవుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, ఎన్నో దేవుళ్ళు సృష్టించాడు. ఆంజనేయుడు దయ్యాలను వెళ్ళగొడతాడని, బలవంతుడని అది పెట్టుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది. అంటే మనకు ధైర్యం కలగడానికి సృష్టించుకున్నాం తప్ప ఆంజనేయుడు ఎక్కడైనా కనబడ్డా? రాముడు, కృష్ణుడు, ఇలా దేవుళ్ళు కనబడరు. ఒక ధైర్యం కోసం పోషమ్మ, మైసమ్మ ఏవైనా సృష్టించుకున్నారు. ఇక భయం ఏంటి? దయ్యాలు. మనుషులని బలహీనతలు ఏంటి? చేతబడులు, మంత్రాలు అంటారు. ఇవి ఎక్కడ ఉండవు. కాబట్టి కథలు, పాత్రలు కూడా జనాలకు నచ్చేలాగా క్రియేట్ చేయాలన్నమాట. జనాలకు నచ్చేలాగా వ్యవహరించి అవి సృష్టించాలన్నమాట. అలా సృష్టిస్తే జనం నచ్చుతారు, మీ కంటెంట్ని ఇష్టపడతారన్నమాట. యూట్యూబ్లో ఇప్పుడు కొత్త పాత్రలు క్రియేట్ చేయాలి. ఉదాహరణకు మనుషులు ఎంతమంది? ఆడ ఉంటుంది, మగ ఉంటుంది, ట్రాన్స్జెండర్లు ఉంటారు, ఇక జంతువులన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా ఒక కొత్త జీవిని సృష్టించను. ఆ జీవి ఏం చేసిండు? ఇంటింటికి వచ్చి హెల్ప్ చేస్తున్నాడు, కోరిన కోరికలను తీరుస్తున్నాడు, దేవుళ్ళలాగా వరాలు ఇస్తున్నాడు. అలా అవుతుంది. అద్భుత దీపం ఉంటారు విష్ణువా, అది కథలలో సృష్టించింది, అది ఉంటుందా? అలా నిజంగా ఉంటే ఎట్లుంటుంది? ఒక వ్యక్తి వచ్చి మనకు వరాలు ఇస్తున్నాడు, కోరికలు తీరుస్తున్నాడు, దేవుళ్ళలాగా ఏది కొడితే అది ఇస్తున్నాడు. ఇట్లా అతను అంటే అది అవుతుంది అనుకో, డబ్బులు వస్తున్నాయి,
లక్ష్మి ఇవన్నీ సృష్టించినవి. అవి నిజంగా ఉంటే ఎట్లా ఉంటుంది? అవి సృష్టించారనమాట. లక్ష్మి అంటే ధనం అని, దరిద్రం అంటే ఇల్లు పాచి శుభ్రంగా లేకుండా దరిద్రం వస్తుందని, ఇవన్నీ సృష్టించారనమాట మన మనోభావాలను బట్టి. ఈ విధంగా మీరు సృష్టించండి ఒక అబద్ధ కల్పనలు, అవాస్తవనలు, అబద్ధాలు కల్పించి చెప్పండి, లేని వదంతులు, పుకార్లు అవి సృష్టిస్తే అలా కంటెంట్ తయారవుతుంది. జనాలకు నచ్చుతూ ఉంటుంది, జనాలకు నచ్చేలాగా. ఇప్పుడు హీరో అనేవాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ లేడు హీరో. చూసారా, జనానికి నచ్చేలాగా ఒక పాత్రను తయారు చేశారు. విలన్ అనేవాడు ఎక్కడ ఉండడు, ఎందుకంటే అందరు మనుషులే కదా. కోపం వస్తే ఎవడైనా కొట్లాడలు పెడతాడు, మంచిగా ఉంటే ఎవడైనా మంచిగా ఉంటాడు, అంతే అన్నట్టు. కానీ మంచోడు అని చెప్పడానికి ఓ హీరోను, చెడ్డోడు అని చెప్పడానికి విలన్ తయారు చేశారు. మంచోడు అంటే రాముడు మంచోడు, హీరో మంచోడు. విలన్ అంటే రావణాసురుడు, రాక్షసుడు. వానికి పెద్ద గోర్లు ఉంటాయి, దొడ్డుగా ఉంటాడు, ఇంకేది వానికి 10 తలలు ఉంటాయి, రాక్షసుడు అని ఏదో సృష్టించారు. కానీ అతను మనిషి, కానీ అలా సృష్టించారనమాట. ఇవన్నీ కల్పిత పాత్రలు, అభూత కల్పనలు, లేనివి సృష్టిస్తారు. కాబట్టి ఇప్పుడు మనకున్న కథలు, సినిమాలు, పాత్రలు, ఇతిహాసాలు అన్నీ సృష్టించినవి. ఇలా మీరు క్రియేట్ చేయండి, జనాలకు నచ్చేలాగా అభూత కల్పనలు సృష్టించి పాత్రలు, వ్యవహారాలు, మాటలు ఇవన్నీ పెట్టండి. ఇలా మీరు క్రియేట్ చేయగలిగితే జనం ఇష్టపడేలాగా ఉండాలన్నమాట. అలా క్రియేట్ చేయగలిగితే మీ వీడియో చివరి దాకా చూస్తారు. ఇప్పుడు లేనివి సృష్టించడం అంటే ఉదాహరణకి ఏసీలు ఉన్నాయి, అంతవరకు ఎండలు ఉండేవి. ఇప్పుడు ఏసీలు సృష్టించారు కదా, లేనివి సృష్టిస్తే ఏసీ చల్లగా ఉంటుంది, చూసారా. అలాగే హీటర్ అని పెట్టారు, రూమ్ హీటర్ అంటే చలికాలం వేడిగా ఉండడానికి రూమ్ హీటర్ కనిపెట్టారు, లేనివి కనిపెట్టారు కదా. ఇట్లా అనమాట, ప్రతిదీ మనం కనిపెట్టారు కదా. అప్పుడు ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు ఖరాబ్ కాకుండా చల్లగా ఉండేలా కనిపెట్టారు. అద్దుమైన తల దూకోవడానికి కోంపు కనిపెట్టారు, చెప్పులు కనిపెట్టారు కాళ్ళకు, అంతవరకు చెప్పులు లేకుండా. ఇవన్నీ లేనివి, అంతవరకు లేనివి కనిపెట్టారు కదా. ఇలా ఇప్పటివరకు ఉన్నవి కాకుండా ఒక కొత్త విషయాన్ని క్రియేట్ చేయండి. అది అబద్ధమైనా, మీరు కల్పించిందైనా, సృష్టించిందైనా, వదంతులైనా లేదు, క్రియేట్ చేసి దాన్ని ఉన్నట్టుగా చెప్పండి అనమాట. సినిమా అంటే అదే కదా, అలా చెప్పండి. చెప్తే ఆ కల్పించిన దాన్ని జనం చూస్తారు, వింటారనమాట. అలా మీరు కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. అది సినిమాకైనా, యూట్యూబ్కైనా, షార్ట్ ఫిల్మ్స్కైనా ఇలా చేస్తారు. ఇప్పుడు సినిమా వెళ్తాం, సినిమా వెళ్ళి ఏం చేస్తాం? సినిమా నచ్చుతారు, జనం నచ్చుతారు కదా. సినిమా బాగుంది అంటారు, కథ బాగుందంటారు, పాటలు బాగున్నాయి అంటారు, సినిమా బాగుందంటారు, హీరోయిన్ బాగుందంటారు. ఇవన్నీ ఎందుకంటే సినిమా బాగుంది కాదు, అక్కడ జనాలకు నచ్చేలాగా సినిమాని క్రియేట్ చేస్తారు. అది ఇక్కడ పాయింట్. సినిమా బాగుండడం కాదు. సినిమా ఎందుకు బాగుంటుంది అంటే జనానికి నచ్చేలాగా అలా పెడతారు, చేస్తారు కాబట్టి సినిమా బాగుంటుంది. సినిమాలో ఏముంటుంది? కథ ఉంటుంది, మీకు తెలుసు. అలాగే ఫైట్ ఉంటుంది, జనానికి నచ్చేలాగా రకరకాల ఫైట్స్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ చేస్తారనమాట. అలాగే జనానికి నచ్చేలాగా స్టెప్స్, డ్యాన్స్లు, పాటలు పెడతారు. అలాగే జనం ఏం నచ్చుతారు? హీరోయిన్, అందమైన హీరోయిన్ పెడతారు. హీరోయిన్ ఎట్లా పెట్టాలా? స్విమ్ సూట్ తెలుసు కదా, స్నానం చేస్తూ చూపెడతారు. హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టు చూపెడతారు. బెడ్రూమ్ సన్నివేశాలు, శృంగారం, సౌందర్య వెంకటేశ్వర శృంగారం, అశ్లీల సినిమాలు, బూత్ సినిమాలు ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా జనాలకు నచ్చేలాగా క్రియేట్ చేస్తారనమాట. అందుకే జనం నచ్చుతారు. కాబట్టి సినిమాను జనం నచ్చుతున్నారు అంటే, ఒక కథను నచ్చుతున్నారు అంటే, సినిమా నచ్చుతున్నారంటే ఆడియన్స్ నచ్చడం కాదు, అక్కడ జనాలకు నచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఎలా నచ్చుతుంది అనేది. అంటే అవన్నీ అద్భుత కల్పనలు, అవాస్తవాలు, అద్భుత కల్పనలు, సృష్టించినవి, పుట్టించినవి, కల్పించినవి, అబద్ధాలు అయినా కూడా అవన్నీ సృష్టించి వాటిని చూపిస్తున్నారు. మనకు నచ్చేలాగా చూపిస్తే మనం చూస్తున్నాం. సృష్టించినవైనా సరే తెలుసుగా, హీరోయిన్ స్విమ్ సూటు, హీరోయిన్ డ్రెస్ మార్చుకోవడము ఇవన్నీ బయట ఉంటాయా? కానీ మనం చూస్తాం కదా, హీరోయిన్ స్విమ్ సూట్లు ఉంటే ఎవరైనా కళ్ళు మూసుకుంటారా? మూసుకోడు. హీరోయిన్ శృంగారము ఎవరైనా చూడకుండా ఉంటారా? చూస్తారు. అలాగే ఏంటి, హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడము, అందమైన అమ్మాయిని చూడకుండా ఉంటారా? చూస్తాం కదా. ఇవన్నీ జనం నచ్చుతారు కాబట్టి అక్కడ ఆ విధంగా చూపిస్తాను. హీరోయిన్ స్టైల్గా నడుస్తున్నట్టు, వాళ్ళు కనిపించే డ్రెస్లు వేస్తున్నట్టు. కథ కూడా అంతే, పురుషుడిని ఇష్టపడ్డట్టు, పురుషుడిని ప్రేమించినట్టు, వీడు లవ్ ప్రపోజ్ చేసినట్టు, ఆమె లవ్లో పడ్డట్టు, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డట్టు, ఇవన్నీ ఒక మనిషి మనోభావాలకు నచ్చేలాగా క్రియేట్ చేశారు అక్కడ. అందుకే మనం నచ్చుతున్నాం. ఇగో ఈ విధంగా జనాలకు నచ్చేలాగా మీరు క్రియేట్ చేయండి. అవి ఎక్కడ లేవు, ఒక మనిషి సృష్టి మాత్రమే. ఇప్పటిదాకా చెప్పాను కదా, దేవుడు ఎక్కడ లేడు, దయ్యం ఎక్కడ లేదు, భూతం ఎక్కడ లేదు. కానీ కేవలం కల్పితాలు ఎట్లానో, ఇగో సినిమా కథ కూడా అలాంటిదే, కల్పితమే. జనాలకు నచ్చేలాగా అలా సృష్టించారనమాట. ఈ మంత్రాలు, చేతబడులు ఉన్నాయా? లేవు. కానీ ఇవన్నీ మనం ఎట్లయితే కల్పించుకున్నామో, ధైర్యం కోసం దేవుణ్ణి భయపడ్డప్పుడు దయ్యమని ఇలా కల్పించుకున్నామో, అదేవిధంగా సినిమా కథలు కూడా అంతే. జనాలకు నచ్చే విధంగా వీళ్ళ మనోభావాలను గుర్తించి వాటికి అనుగుణంగా వాళ్ళు సృష్టించారు. అంటే ఇప్పుడు జబ్బుకు మందు తయారు చేశారు,
ఆ విధంగా అన్నట్టు మన మనోభావాలు దేన్ని ఇష్టపడతాయి అనేది చూసి ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తారన్నట్టు. ఓకే, అట్లా ఇప్పుడు ఇండియా ఉన్నది, ఇండియా ఉన్నప్పుడు పాకిస్తాన్ తిడితే ఇండియా వాడు సంతోషపడతాడు కదా, అట్లా అనమాట. అదే ఇండియాను తిడితే మనం సంతోషపడతామా? పడము. కాబట్టి ఏం చేస్తాం, పాకిస్తాన్నే తిడతారు అనమాట. అలా పాకిస్తాన్ పోతే ఇండియాను తిడతారు, ఎందుకంటే వాళ్ళు ఇండియాను తిడితే సంతోషపడతారు. ఇట్లా జనాలకు నచ్చే విధంగా పాత్రలు క్రియేట్ చేస్తారనమాట. ఇలా సన్నివేశాలు పాత్రలు క్రియేట్ చేసి చెప్పండి. అయితే కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, ఇప్పుడు మనకు జీవన చదరంగం అని ఇప్పుడు వస్తుంది కదా, యూట్యూబ్లో ఎన్నో అక్రమ సంబంధాలు, అత్త అల్లుడు అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్ ఎన్నో ఉన్నాయి కదా, వివాహేతర సంబంధాల గురించి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్తూ ఉంటాడు. వాటిని తీసుకొని మార్ఫింగ్ చేయండి, చేసి జనాలకు నచ్చేలాగా చెప్పండి. అభూత కల్పనలు అవాస్తవాలు ఎక్కడ ఉండకపోవచ్చు, కానీ మీరు క్రియేట్ చేయండి. చేసి అబద్ధాలు కల్పించి, నటనలు అబద్ధాలు పుట్టించి, సృష్టించి, వదంతులు అన్నీ క్రియేట్ చేసి నిజం ఉన్నట్టుగా చెప్పండి. చేస్తే ఒక సినిమాలాగా జనం చూస్తారు, వాళ్ళకు నచ్చాలి, ఎటు తిరిగి జనానికి నచ్చాలి. ఆ విధంగా కల్పించి చెప్పండి. గదే కంటెంట్ చేయడం అంటే. యూట్యూబ్లో మీరు చివరిదాకా చూస్తారు వీడియో. ఇప్పుడు టీవీ సీరియల్ని అవి మగవాళ్ళు నచ్చుతారా? కోపం వస్తుంది మగవాళ్ళకు, కానీ ఆడవాళ్ళు నచ్చుతారు కాబట్టి ఆడవాళ్ళకు నచ్చేలాగా తీస్తారనమాట. ఏం తీస్తారు, విలన్లను లేడీ హీరోయిన్ కొడుతూ ఉంటుంది, విలన్లను తరిమి కొడుతూ ఉంటుంది, వాళ్ళు దెబ్బలు తింటూ ఉంటారు. బయట ఎక్కడ ఉండదు అట్లా. మగవాడు ఆడదాని చేట్ల తన్నులు తింటాడా? తినదు. ఆడది మగవాడిని ఏం కొడుతుంది? కొట్టదు. కానీ అక్కడ కొడుతూ ఉంటుంది హీరోయిన్. మగవాడు తన్నులు తింటాడు, ఉరుకుతూ ఉంటాడు కదా, అది ఆడవాళ్ళకు నచ్చేలాగా సృష్టించారనమాట. ఇలా అనమాట. ఇప్పుడు బ్లూ ఫిలింలో లేకపోతే నగ్నత్వం ఉంటుంది చూసిన హీరోయిన్ అని పెట్టడం, అదే మగవాడు నచ్చుతాడు కాబట్టి ఆ విధంగా పెట్టారు తప్ప బయట ఉండవు అవి. కాబట్టి జనాలకు నచ్చేలాగా చూపిస్తారనమాట. దేన్ని ఇష్టపడతారో అవి మాట్లాడతాం కదా, ఆ విధంగా అలా క్రియేట్ చేస్తారు. పాత్రలు, కల్పనలు, సన్నివేశాలు ఇవన్నీ బయట ఉండకపోవచ్చు, కానీ అలా క్రియేట్ చేసి చెప్తారు జనానికి నచ్చేలాగా. లేనిది కొత్తగా అభూత కల్పనలు, అవాస్తవాలు, మీ క్రియేటివిటీ ఎలా చేయాలి, ఒక సృష్టించాలి అంటే చెప్తాను. ఇప్పుడు మనకు తెలుగు ఉంది, తెలుగు భాష మనకు తెలుసు, కానీ హిందీ తెలియదు కదా, మనకు తెలియని భాష. అలాగే హిందీ వానికి తెలుగు తెలియదు. అలాగే తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ ఎన్నో భాషలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు కదా. కానీ వాటిని చూస్తుంటే వాళ్ళ భాష కూడా మనకు వస్తుంది. అలాగే మన భాష వాళ్ళు నేర్చుకుంటారు కదా, కానీ అంతవరకు మనకు తెలియదు కదా, కొన్ని రోజులు విన్న తర్వాత తెలుస్తుంది. ఇలా అంటే పరభాష ఎలాంటిది మనకు తెలియదు కదా. ఇలా మీరు ఒక కొత్త కంటెంట్ కూడా ఇలాంటిదే అన్నమాట. మీరు సృష్టించండి, వాటిని క్రియేట్ చేయండి, కల్పించండి. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ లేనిది చెప్పండి. ఇప్పుడు మన తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీషు, మలయాళం, కన్నడం, ఎన్నో చైనా, ఎన్నో భాషలు ఉంటాయి, మనకు తెలియని ఉన్నాయి కదా. ఆ విధంగా తెలియని విషయాన్ని, తెలియని రూపాన్ని, తెలియని భావాన్ని, తెలియని వ్యవహారాన్ని మీరు క్రియేట్ చేయండి. చేస్తే జనం చూసి నేర్చుకుంటారనమాట. ఇప్పుడు మనం హిందీ, ఇంగ్లీషు, మలయాళం, కన్నడం ఎన్నో భాషలు నేర్చుకుంటాం కదా, అడిగి అక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు కదా, మన దగ్గరికి వచ్చి. అంతవరకు వాళ్ళకి తెలియదు, మనకు అవి తెలియవు, అయినా నేర్చుకుంటున్నాం కదా. ఇలా క్రియేట్ చేయండి, కొత్తగా క్రియేట్ చేస్తే ఆ కొత్తదనాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి జనానికి నచ్చేలా ఉండాలి, జనాన్ని మనోభావాలకు దెబ్బతీయకుండా, ఎంటర్టైన్మెంట్ కలిగేలాగా, సంతోషం కలిగేలాగా, ఆహ్లాదం కలిగేలాగా మీరు క్రియేట్ చేయాలి. అవన్నీ సృష్టించి పాత్రలు, కల్పనలు, కథలు, విషయాలు, వింతలు, విశేషాలు అన్నీ కల్పించి చెప్పాలన్నమాట. సృష్టించాలి. సృష్టిస్తే జనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఆ సినిమా కానీ మన ఆర్టికల్ కానీ విని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు, అర్థమవుతుంది ఓహో అని కాసేపు చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఆ విషయాన్ని ఏంది, విశేషం ఏంది, వింత ఏంది అని నేర్చుకుంటారు అనమాట. అప్పుడు మీ వీడియోని చివరిదాకా చూస్తారు ఆ విషయం కోసం. ఒక అభూత కల్పన ఎలా సృష్టించాలి, క్రియేటివిటీ ఎలా చేయాలి. ఒకటి అంటే, ఇప్పుడు జీవితం అనేది ఒక శిల్పం అనుకున్నాం, ఒక రాయి, ఒక బండరాయి అయితే దాన్ని అభూత కల్పనతో, వదంతులు లేదా అబద్ధాలు లేని పెట్టి పుట్టించి ఒక విషయాన్ని సృష్టిస్తారు చూసినావా, ఆ విధంగా శిల్పం అన్నట్టు. శిల్పం చేయాలి అంటే ఒక రాయి అనేది జీవితం, నిజ జీవితం అయితే దాంట్లో రకరకాల శిల్పాలు చెప్తారుగా, ఆడవాళ్ళ శిల్పాలు, నాగిన శిల్పాలు, దేవుని శిల్పాలు, ఏదేదో రూపాలు చెప్తూ ఉంటారు కదా. ఇలా అన్నట్టు ఒక విషయాన్ని, జీవితం అనేది శిల్పం అయితే ఒక విషయాన్ని కల్పించండి మీరు. అవాస్తవం, అబద్ధం లేనిది సృష్టించి వదంతులు, అది వానంచుకున్నట్టు, అది వీనంచుకున్నట్టు, ఇది తిరుగుబుద్దట, నిజంగా అది తిరుగుబుద్దు కాదు, పతివ్రతనే, కానీ అది పతివ్రత కాదట, అది తిరుగుబుద్దట, వానంచుకున్నట్ట, ఇది వీనంచుకున్నట్ట, దాన్ని మొగడేసి పెట్టినట్ట, లేనిని పుట్టిస్తారు చూసినావా. ఈ విధంగా దాని దగ్గరికి ఎవడో వస్తాడట, ఇవన్నీ సృష్టిస్తారు చూసినావా. అంటే జనం వింటారు కదా, ఎందుకంటే జనానికి ఇవన్నీ ఇష్టం కాబట్టి, ఇలాంటివి ఇష్టం కాబట్టి. కాబట్టి జనానికి ఇష్టమయ్యేలాగా కల్పించండి, క్రియేట్ చేయండి. అబద్ధాలా, వదంతులా, పుట్టించారా, సృష్టించారా, నటించారా అనేది అనవసరం మనకు. అలా క్రియేట్ చేయండి, జనానికి నచ్చేలాగా చేస్తే వింటారనమాట జనం.